మ్యాంగో సీజన్ వెళ్ళకముందే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇది తప్పకుండా నచ్చుతుంది. నీళ్ళలో ఒక అరగంట అయితే నానబెట్టాను. ఇలా నీళ్ళల్లో నానబెట్టడం వల్ల ఒంటికి వేడి చేయకుండా ఉంటుంది. మరీ మెత్తగా కాకుండా కాస్త గట్టిగా ఉన్న కాయల్ని ఇలా పీల్ చేసి మా పిల్లలకైతే ముక్కలు కోసి పెట్టేశాను. ఒక మామిడికాయ తీసుకుని ముక్కలు కోసి మిక్సీ పట్టాను మెత్తగా. తిన్నా కొద్దీ తినాలనిపించి ఒంటిని రీఫ్రెష్ చేసే ఈ మ్యాంగో స్మూతీ చాలా బాగుంటుంది. ఐస్ క్రీమ్ కన్నా టేస్ట్గా ఉంటుంది. నాకైతే భలే నచ్చింది. మా పిల్లలు చాలా బాగా తిన్నారు. ఇదిగోండి ఒక కప్పు పెరుగుని తీసుకుని ఇలా నీళ్లు బాగా పిండేయాలి. పాలు విరగొట్టి క్లాత్ లో వేసి పన్నీర్ పిండుతామే అలాగే. ఇదిగోండి బౌల్లోకి తీసుకుని ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న ఈ మ్యాంగో ప్యూరిన్ కూడా వేసి ఒక కప్పు పాలును వేసి ఒక అరకప్పు వరకు పంచదారను వేసుకుని బాగా వేడి చేసుకోవాలి. కొంచెం గోరువెచ్చ అయ్యాక ఇందులో కలుపుకొని ఏవైనా చిన్న చిన్న బౌల్ తీసుకుని అందులోకి వేసేసి ఒక 4 గంటల 5 గంటల వరకు మీరు ఫ్రిడ్జ్ లో పెట్టారనుకోండి చాలా టేస్ట్ గా అద్భుతంగా ఉంటది. నేనైతే నైట్ పెట్టేశాను, ఉదయాన్నే తీసాను. ఇదిగోండి వీడియో నచ్చితే తప్పకుండా